నమస్తే, నా పేరు ప్రసాద్. అభిమానంలో రెండు రకాలు ఉంటాయి. సినీ అభిమానం, రాజకీయ అభిమానం. సినీ రంగానికి సంబంధించిన హీరోల కోసం అభిమానించే వాళ్ళు పిచ్చ అభిమానులుగా ఉంటారు. వారు తమ అభిమానాన్ని చాటుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ రాజకీయ రంగానికి సంబంధించి నేతల అభిమానులు భిన్నమైన వ్యక్తులు ఉంటారు. ఆ రాజకీయ నేతలు చేసే మంచి పనులను చూసి అభిమానులుగా మారే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందులో కూడా వారు చేసే మంచి పనులు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకున్న తర్వాత వారిని ప్రేమించడం మొదలు పెడతారు చాలామంది. అలాంటి వాళ్ళు ఒకరు విజయ వినీత. విశాఖపట్నానికి సంబంధించిన విజయ వినీత ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో ఏదైతే వైరల్గా మారారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాటూను చేతి మీద వేసుకున్న తర్వాత అది బాగా వైరల్ అయింది. ఒక మహిళ ఒక రాజకీయ నాయకుడిని ఇంతగా అభిమానించడం ఏంట్రా అని చర్చ కూడా మొదలైంది. విజయ వినీత్తో మనం చాలా విషయాలు మాట్లాడదాం. ఆమె ఎక్కడి నుంచి రాజకీయ రంగంలోకి వచ్చారు, ఆమె బాల్యం ఏంటి, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఇంటర్వ్యూ మేడం. మేడం, మీరు ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం ఒకసారి మీ బాల్యం కోసం చెప్పుకుందాం. మీ ఇంట్రడక్షన్ చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా కన్నవారి ఊరేమో వేరగట్టం అండి, శ్రీకాకుళం డిస్టిక్. ఓకే. నేను నాన్నగారు, అమ్మ, నేను, తమ్ముడు, అంతే. నాది ఇంటర్ వరకు కూడా ఎడ్యుకేషన్ వేరగట్టంలోనే జరిగింది. ఇంటర్ తర్వాత మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయాక నేను వైజాగ్ వచ్చేసాను. ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత నా బాధ్యతలన్నీ మా మామయ్య గారు తీసుకున్నారు. మా మామయ్య గారు తీసుకోవడం ఇంకా BA LLB చదివించారండి. ఇక్కడే వైజాగ్లో ఆల్ సైన్స్ క్రిస్టియన్ లా కాలేజ్లో చదివాను. BA LLB చేశాను. చేసిన తర్వాత 2018లో మా మామయ్య గారే మళ్ళీ నవీంద్రారెడ్డి అని అబ్బాయిని చూసి నాకు మ్యారేజ్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మొత్తం మీద మీరు లా పట్టా తీసుకున్నారు. వెరీ గుడ్ అండి, చాలా మంచి. అంటే చాలా మంది అంటే BA LLB చేశాను, కానీ కరెక్ట్గా నా మ్యారేజ్ డే రోజు ఒక ఎగ్జామ్ పడింది, అది ఇంకా ఫినిష్ చేయలేదు. దాని నోటిఫికేషన్ కోసం చూస్తున్నాను. శాస్త్రం మీద ఇంట్రెస్ట్లో చేశారు. అవును, అవును. ఓకే. అంటే మీరు ఈ మధ్య కాలంలో ఒక టాటూ వేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి టాటూ. అది చాలా వైరల్ అయిపోయింది. ఒక అంటే అభిమానం చాటుకోవడం గొప్పతనం, కానీ చేతి మీద టాటూ వేసుకునేంత అభిమానం ఎందుకు వచ్చినట్లు అనుకోవాలి? ఇది చాలా పెద్ద స్టోరీ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి వేరే అభిమాని. అయితే నాన్నగారు ఇంట్లో పాలిటిక్స్ కోసం అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు నేను అన్నీ విని ఇంకా అలాగా రాజకీయాలు కూడా అంటే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్తోని రాజకీయంలో ఏం జరుగుతుంది ఏంటి అని అన్నీ తెలుసుకునేదాన్ని. ఇంకా అలాగా ఫస్ట్లో అయితే స్టార్టింగ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే జగన్ గారి మీద ఉండేది. జగన్ గారి మీద ఉండేది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన జగన్ గారు ఏదైతే పడిన కష్టం ఉందో ఆ కష్టం కానీ, కొత్త పార్టీని ఏర్పాటు చేయడం కానీ, ఆ కొత్త పార్టీలో మళ్ళీ కొంచెం అవకతవకలు చూసి స్టాండర్డ్గా నిలబడడం కానీ, అండ్ సీఎం అయిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కానీ, ఈరోజు చూసుకుంటే ఎవరు కష్టం అని అనకుండా ఉండడానికి పేదవాళ్ళు మొత్తాన్ని అసలు పేదరికమే ఉండకూడదని చెప్పి ఒక సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూసి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను ఆయనకి. సో ఆ అభిమానానికి గుర్తు నిదర్శనమే ఈ టాటూ. వెరీ గుడ్ అండి. ఒకసారి జూమ్లో తీసుకుంటే జగన్ గారి టాటూ అనేది అద్భుతంగా మీ చేయి మీద కనిపిస్తుంది. ఈ టాటూ అనేది ఒక రకంగా మిమ్మల్ని కూడా అందరినీ మీ వైపు చూసేలా చేసింది. ఓకే అండి, నిజమే. అంటే అభిమానం వేరు, రాజకీయం వేరు. అంటే ప్రత్యక్ష రాజకీయం అనేటప్పటికీ రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎందుకు రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? యాక్చువల్లీ నా రాజకీయ ప్రవేశం అయితే మాత్రం పెళ్ళి అయ్యాకేనండి. మా హస్బెండ్ నవీంద్రారెడ్డి గారు జగనన్నకి వేరే అభిమాని. అక్కడ మా నాన్నగారు ఎలా రాజశేఖర్ రెడ్డి గారికి వేరే అభిమానం, ఇక్కడ నా భర్త కూడా జగన్ గారికి వేరే అభిమాని. అయితే తను పాలిటిక్స్ గురించి మాట్లాడటం, అండ్ మా అత్తయ్య కూడా గృహసారథిగానే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కూడా.
అత్తయ్య, నేను, నవీన్ మేము ముగ్గురం కూడా అలా సరదాగా కూర్చునేటప్పుడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడటం అదంతా. ఇంకా నాకు పాలిటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి ఆయన, నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకు అడిగేయు, నేను మీ వెనుకుంటాను అని చెప్పడం. ఇదంతా చూసి నేను ముందుకి పాలిటిక్స్లోకి వచ్చాను. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మేము పాలిటిక్స్లో లేనప్పటికీ కూడా మేము ఇంతకు ముందు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇంకా అన్నీ చూసి మేము జగన్ గారి మీద నాకున్న అభిమానం కానీ పార్టీ మీద ఉన్న గౌరవం కానీ ఇవన్నీ చూసి నాకు గౌరవ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను స్టేట్ ఉమెన్ వింగ్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతల్ని స్వీకరించాను. వెరీ గుడ్ అండి. అంటే అభిమానంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అభిమానం వేరు, రాజకీయం వేరు అని మనం ముందే అనుకున్నాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలిశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఉన్న ఎనలేని అభిమానం, పిచ్చి, ఇంకా ఏ ఉంటే అది ఇంకా ఎండ్ ఆఫ్ ది వర్డ్స్ అనమాట. ఇవన్నీ ఉండడం వల్ల పట్టుదలతో నేను ఆయన కలవడం జరిగిందండి. ఆయన అంటే అంత అభిమానం మాకు. ఓకే. అంటే కలిసే క్షణంలో సహజంగానే మనం చాలా అభిమానించే వ్యక్తులు మనం ఒకసారిగా మనం కలిసే క్షణం వచ్చినప్పుడు, ఆ అవకాశం దక్కినప్పుడు ఖచ్చితంగా ఒక రకమైన మనకు ఒక మంచి ఆనందకరమైన భావిస్తాం. ఖచ్చితంగా. మీకు ఎలా అనిపించింది జగన్ గారిని కలిసి? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడు కలిసింది లేదు. కానీ వన్స్ నేను అంటే రాజకీయాల్లోకి వద్దాం అనుకొని ముందు రోజు అనుకున్నాను. తర్వాత రోజు అసెంబ్లీ మీటింగ్స్, సో వెళ్ళాను. ఆ రోజు కలవడం అవ్వలేదు. నెక్స్ట్ డే అసెంబ్లీ మీటింగ్స్లో కలిసాను. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన థర్డ్ డేనే నేను కలవగలిగాను. అంటే అప్పుడు నేను అనుకున్నా, నేను ఎంత లక్కీ, అసలు నేను చాలా లక్కీ పర్సన్ అని చెప్పి అనుకున్నా. ఆయన్ని చూడగానే అసలు ఫస్ట్ నా ఫేస్ బ్లెస్ అవుట్ అయిపోయింది. ఇంకా ఫుల్గా స్మైల్ వచ్చేసింది. అన్న తల మీద చేయి పెట్టి ఆశీర్వదించగానే అసలు ఇంకెక్కడ లేని ఆనందం వచ్చింది. మా నాన్నగారు చనిపోయారు అన్న దానికన్నా ఈ టైంలో మా నాన్నగారు ఉండుంటే ఇంకెంత ఆనందపడేవారో అని చెప్పి ఒక్కసారిగా సడన్గా మా నాన్నగారిని గుర్తు తెచ్చుకొని కళ్ళల్లో వాటర్ వచ్చేంత హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఒకటి, మీరు జగన్ గారిని కలిసారు, ఆ క్షణం ఏమన్నారు జగన్ గారిని మిమ్మల్ని చూసాక? ఏమ్మా ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైనా చెప్పాలా అని అడిగితే, విశేషం ఏమన్నా ఉందా అని అడిగితే, ఏ విశేషం లేదన్నా, నిన్ను కలవడమే నాకు పెద్ద విశేషం అన్నా అని చెప్పా. అని అంటే గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పి తల మీద చేపెట్టి ఆశీర్వదించారు. రైట్ రైట్. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఎవరెవరు మీకు ఆశీర్వదించారు? అంటే జగన్ గారిని కలిశారు, కానీ విశాఖపట్నం కేంద్రంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో మీరు కీలకంగా పనిచేస్తున్నారు. మీకు పార్టీకి సంబంధించిన పెద్దలు సపోర్ట్ మీకు ఉందా? అందరూ సపోర్ట్ చేశారండి. జగన్ గారి కోసము కష్టపడే పర్సన్ ఎవరైనా సరే ఉన్నా కూడా పార్టీ సపోర్ట్ చేస్తుంది, పార్టీలో ఉన్న మనుషులు కూడా సపోర్ట్ చేస్తారు 100%. నేను జగన్ గారి కోసం కష్టపడతాను అని చెప్పాను. సో ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే తప్ప నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళైతే ఎవరు లేరు. అంటే ఈ ఎన్నికల సమయంలో మీ పేరు ఒకటి ప్రస్తావనకు వచ్చింది. ఈ సీట్ల పంపిణీకి సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి మీ పేరు కూడా పరిశీలనలో ఉందని ఒక చర్చ అయితే వచ్చింది. ఏంటి దాని వెనుకున్న? యాక్చువల్ అయితే ఇది ఎవరికి తెలియదు, మరి మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఎందుకంటే మేము కూడా ఇంట్లో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, వాస్తవమే ఇది. మేము వెళ్ళాము, పాయకరావుపేట వెళ్ళాము, అక్కడ సీనియర్ నాయకుల్ని కలిసాము, లోకల్ లీడర్స్ని కలిసాము, ఐపాక్ ఇంటర్వ్యూ కూడా జరిగింది, అటెండ్ చేశాను. కానీ కొంచెం అటు ఇటు అవుతాయి కదా, అనుకున్నవన్నీ అనుకున్నట్లే అయిపోతే దానికి ఇంక ఇదే ఉంది. అందుకే కొంచెం కొంతలో మిస్ అయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనేసి అనుకుంటూ వెళ్ళిపోవడమే కదా. ప్రయత్నాలు చేస్తుంటాను. నెక్స్ట్ టైంకి జగనన్న ఆశీర్వాదం ఉంటే, ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. వెరీ గుడ్ అండి. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నాం, రాజకీయాల్లోకి వచ్చారు, మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రాంతాల్లో గట్టి పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. నిజంగా అది కనిపిస్తుంది. అయితే ఒకటి, మనం తాజాగా ఒక ఇన్సిడెంట్ మనం చూసుకున్నప్పుడు, ఏదైతే గీతాంజలి ఇష్యూ మనం చూసుకున్నప్పుడు, ఆమె కూడా పట్టారాని ఆనందంతో తమకు వచ్చిన ఏదైతే ఒక లబ్ధిదారిగా ఇల్లు వచ్చిందని ఆనందంతో తమ అభిమానాన్ని, జగన్ గారి మీద అభిమానాన్ని ప్రత్యక్షంగా మీడియాతో పంచుకున్న తర్వాత ఆమె ట్రోల్స్ గురై
ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా వచ్చింది, విపరీతంగా ట్రోల్ చేసిన పరిస్థితి. ఆ పరిస్థితి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధపడ్డాను. అంటే ఆమె పొందిన దాన్ని, ఆమె ఏదైతే లబ్ధి పొందిందో ప్రభుత్వం నుంచి, దాన్ని ఆమె అంత ఆనందంగా వ్యక్తం చేసిన పాపానికి, అంటే ఆమె ఆనందపడిన దాన్ని చెప్పేదానికి ఈ రోజున మొత్తము టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళంతా కూడా లేనిపోని అసభ్యకరమైన కామెంట్స్ చేసి, ఒక ఆడపిల్ల తనంతట తాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి మరీ చంపేయడం అనేది అది అస్సలు నేనైతే యాక్సెప్ట్ చేయనండి. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో, అంటే ఇంత తరాలు మారుతున్న కొద్దీ మన ఇది కూడా మారుతుంది. ఇలాంటి జనరేషన్లో కూడా వాళ్ళు ఇంత అసభ్యకరంగా ఒక ఆడపిల్లని వేధించి ఇలాగ ఆత్మహత్యకు గురి చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటే బాగానే ఉంటుంది. లిమిట్ క్రాస్ అయ్యి వాళ్ళు కామెంట్స్ చేశారు కాబట్టి ఈరోజు ఆ బిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలు, అంటే ప్రభుత్వం న్యాయం చేసింది, కానీ న్యాయం చేసినప్పటికీ కూడా ఆ ఆడబిడ్డలకైతే ఎవ్వరూ తల్లి లేని లోటు తీర్చలేరు. అది ఈరోజు వాళ్ళు ఇచ్చేసుకోలేరు కదా. అవును అవును. అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు నేను ప్రస్తావించానంటే, మీరు కూడా అంటే మొన్నటి వరకు రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేశారు జగన్ గారి మీద అభిమానంతో, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యాక్టివ్ అయ్యారు, మీకు పదవి కూడా వచ్చింది. ఈ టాటూ ఎప్పుడైతే వేసుకున్నాక మొత్తం అంతా వైరల్ అయిపోయింది. చాలామంది మీకు కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా అనే అనుమానంతో మీకు అడుగుతున్నాను. ఆ పరిస్థితులు ఎదురయ్యాయండి. పాజిటివ్ కామెంట్స్ ఒక 60-70 వరకు వస్తే అందులో 30% నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే అవి కూడా అపోజిషన్ వాళ్ళు ఎలాగో ఒకలాగా పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అనాలి, తిని ఇంట్లో కూర్చోలేక మాట్లాడిన మాటలు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఈరోజు నాకు లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాట్ ఐ యామ్ అన్నది నా భర్తకి తెలుసు, నా పుట్టింటి వారికి తెలుసు, నా అత్తారింటి వారికి తెలుసు. సో ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్కి భయపడి బెదిరిపోయి ఏదో చేసుకునేలా అయితే ఆ టైప్ అయితే నేను కాదు. చూడటానికి మాత్రమే సాఫ్ట్గా కనిపిస్తాను, కానీ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ధైర్యంగా పెంచారు. అలాగే ఈరోజు నా భర్త కూడా నన్ను ధైర్యంగా ముందు అడిగేయమని చెప్తున్నారు. సో వీళ్ళంతా నాకు సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు అన్న మాటలకి భయపడాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఖచ్చితంగా అంటే గీతాంజలి లాగా, అంటే నెగిటివ్ కామెంట్స్ ఆడపిల్లల మీద చేస్తే బాధపడతారు. ఇప్పుడు ఆడపిల్లకి సంబంధించినంత వరకు క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే ఎవరైనా సరే అమ్మో నా క్యారెక్టర్ గురించి మాట వస్తుంది అని చెప్పి భయపడి ఇంట్లో ఉండిపోవడము లేదా చనిపోవడము ఇలా ఏదో ఒకటి చేస్తారు అని. అంటే వాళ్ళ ఉద్దేశం అక్కడ ఏంటి? ఆడపిల్లల్ని ఇంటి నుండి కాలు బయట పెట్టకూడదా? అంటే ఆడపిల్ల బయటకు వచ్చి తిరగకూడదు. ఈరోజు వాళ్ళ మహిళలకి ఇస్తున్న గౌరవం ఏంటి అసలు? అలా చేద్దామని వాళ్ళ ప్లాన్. కానీ గీతాంజలి అలా చనిపోయే వాళ్ళే కాదు, నాలా ఎగిరి తన్నే వాళ్ళు కూడా ఉంటారు. వెరీ గుడ్ అండి, అలాగే ఉండాలి ఖచ్చితంగా. ఏంటి గీతాంజలి ఇష్యూ, ఎందుకంటే ఈ ఇష్యూ నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు అడిగాను. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో మీలాంటి యాక్టివ్గా ఉండే మహిళా కార్యకర్తలు అనేది చాలా కీలకం. మనం ఎన్నికల వరకు, అంటే సహజంగానే ఏ పార్టీకైనా ఎన్నికల వాతావరణం వచ్చినంత వరకు ఒకలా ఉంటుంది పరిస్థితి. ఎన్నికల సమయంలో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో చాలా కీలకమైన ఎన్నికల వాతావరణం ఉంది. ఇక్కడ ఆడారి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా, మీ వంతు పోరాటం ఎలా చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నానని మాత్రమే చెప్పట్లేదు, ఇదైతే ట్రూగా జెన్యూన్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. యాక్చువల్లీ అయితే గణబాబు గారు 4.5 years నుంచి అసలు ఆ మనిషి ఎక్కడున్నారు, ఏమైపోయారు అనేది ఇప్పటి వరకు ఈ వెస్ట్లో ఉన్న జనాలకైతే కనిపించలేదు. ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి అని అన్నప్పటి నుంచి ఆయన బయటకు రావడము, మీటింగ్స్ పెట్టుకోవడము, ఇలా ఇంటింటికి రావడము ఇవి చేస్తున్నారు తప్ప, ఇన్నాళ్ళు అంటే జనాలు ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో ఈయన మనకేదో చేస్తారు, ఏదో చెందుతారు అని చెప్పి తన విలువైన ఓటు హక్కుని ఆయనకి వేసి గెలిపించినప్పుడు ఈరోజు అతని బాధ్యతలు నిర్వర్తించకుండా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? కోవిడ్ టైంలో కూడా అసలు, అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆయన కోవిడ్ టైంలో ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు ఆయన వంతు ఆయన ఏం చేయగలిగారు? ఏమీ చేయలేదు. కానీ ఆడారి ఆనంద్ గారు
ఆయన నిజంగా తండ్రికి తగ్గ తనయుడని ఈయన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. జగన్ గారు ఏవైతే ఆశయాల మీద అలాగా వెళ్తున్నారో నేను అదే దాన్ని ఆనంద్ సార్ దాంట్లో చూశాను. నిజంగా అంటే ఈయన రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీల సిస్టమ్ విషయంలో కానీ మొత్తం ప్రభుత్వం నుంచి 140 కోట్లు తీసుకొచ్చి ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ వెస్ట్లో డెవలప్మెంట్ చేశారు. ఇంకా అవే కాకుండా ఆయన సొంత డబ్బులతో అంటే అర్హత ఉండి కూడా ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అయ్యో ఈరోజు వాళ్ళకి పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళకి రోజు గడవదు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వడము, లేని ఫైనాన్షియల్గా సెటిల్ కాని పిల్లల్ని చదివించడం, హాస్పిటల్స్ అయితేనేమి హాస్పిటల్స్లో ఎవరైనా ఇబ్బంది పడి అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, అసలు ఇంకా కర్ణుడి టైప్ అనుకోవాలి మనం ఆనంద్ సార్ని అయితే మాత్రం. ఎవరైనా కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఖచ్చితంగా ఆయన నో అనే మాట అయితే ఉండదు ఆయన దగ్గర. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే పంపిస్తారు. ఖచ్చితంగా సాధిస్తారండి. ఎందుకంటే జనాలు ఇక్కడ ఒక్కటి ఆలోచించుకోవాలి, వెస్ట్లో కానీ లేదా ఏపీలో కానీ ఒకటే విషయం ఆలోచించుకోవాలి. ఈరోజు మనకి ఏ నాయకుడు ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఒక్కటి అడుగుతానండి, అంటే సైకో ప్రభుత్వము అది ఇది అని అంటున్నారు. ఈరోజు నిజంగా మీలాగా ఓట్ల గురించి ఆలోచించుకునే వాళ్ళే అయితే పిల్లలకి స్కూల్లో అంత డెవలప్ చేయాల్సినంత అవసరం ఏముంది? పిల్లలకి ఓటు హక్కు ఉందా? లేదు కదా, పిల్లలకి ఓటు హక్కు లేదు. అలాంటప్పుడు పిల్లల స్కూల్ ఇంత డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఆయన విజనరీ ఉన్న మనిషి కాబట్టి ఈరోజు పిల్లల చదువులు బాగుంటే రేపు తరాలు బాగుంటాయి. నేనున్నా లేకపోయినా ఏం జరిగినా కూడా రేపు తరాలు బాగుంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి ఒక విజనరీతో ఆయన స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. కానీ దాన్ని కూడా అసలు ఏదో ఒక రకంగా రాజకీయం చేయడమే అవతల అపోజిషన్ వాళ్ళకి ఇంకా పని అయిపోయింది అనమాట. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే టాటూ వేసుకుని మీ అభిమానాన్ని చాటిన వెనక ఎంత కథ ఉందని మనకు తెలియదు, అది ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా ముఖంగా నేను ఒక్క విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా వెస్ట్ నియోజకవర్గం గురించి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆలోచించుకుంటే గన్నబాబు కరెక్టా లేదా ఆనంద్ గారు కరెక్టా అని అనేది ఈ రెండు ఆలోచించుకుంటే ఖచ్చితంగా మీ విలువైన ఓటుని ఆనంద్ గారికే వేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే కాకుండానే ఆయన ఇన్ని కార్యక్రమాలు చేశారు. అటువంటిది ఎమ్మెల్యే అయ్యి ఉంటే మా వెస్ట్ ఇంకెంత అభివృద్ధి చెందుతుందో. కనుక ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను, ఎవరు కరెక్ట్ అని అన్నది ఆలోచించుకొని ఈ ఎలక్షన్స్లో ఓటు వేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, చూశారు కదా టాటూ వెనుక కథ. విజయ వినేత రాజకీయాలకు ముందు ఆమె చాలా కార్యక్రమాలు చేశారు. కేవలం తన తండ్రి రాజశేఖర రెడ్డి అభిమాని అయితే ఆమె జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మారిపోయారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆమె చురుగ్గా వ్యవహరిస్తూ చాలామందిని కలుపుకొని పోయి ఖచ్చితంగా వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఇక్కడ ఆడారి ఆనంద్ కుమార్ గెలవాలి అనే ఉద్దేశంతో ఆమె కృషి చేస్తున్నారు. అయితే టాటూ వెనక చాలా జరిగింది. చాలామంది ఏదైతే ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేశారు, అయినప్పుడు కూడా ధైర్యంగా ఉంటూ వారందరినీ కూడా ఎదుర్కొనే పనిచేశారు. చాలామంది పొగడ్తల వర్షం కూడా కురిపించారు. నువ్వు ధైర్యంగా వెళ్ళు తల్లి అంటూ దీవించారు కూడా. వాటన్నింటినీ అంటే రాజకీయాలంటూ రెండు రకాల పరిస్థితులు ఉంటాయి. ఆ రెండు రకాల పరిస్థితులు కూడా తట్టుకొని ముందుకు వెళ్ళడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న విజయ వినేత మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.